సో మ్యామ్ అంటే మేబీ అందరూ అడిగే ఉంటారు. అంటే లైక్ 'ఇంద్ర' సినిమా షూటింగ్ టైమ్‌లో హ్మ్. అంటే లైక్ చిరంజీవి గారు ఎలా అనిపించింది ఏంటి అని. బట్ ఆఫ్ సెట్స్ ఆయన ఎలా ఉండేవారు? ఆయన మీకేదైనా సజెషన్ ఇవ్వడం గానీ, మాట్లాడడం కానీ ఏమైనా హ్మ్. చేశారా? హ్మ్. ఆయన అంతే ఊరికే ఎవరు మెగాస్టార్ అనరు ఆయన్ని. సో, సో, ఆయన చాలా చాలా ఇన్ అండ్ ఔట్ అంటే మంచి సోల్ అండి ఆయన. కెమెరా ముందునివ్వండి, ఆఫ్ కెమెరా ఉండండి. ఈజ్ ఆల్వేస్ వెరీ డిసిప్లిన్. హ్మ్. చక్కగా ఉండేవారు, డిసిప్లిన్‌గా ఉండేవారు. అంటే ఆయన రావడమే సెట్‌లోకి ఆ వర్క్ అట్మాస్ఫియర్ కనబడుతది. టక 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 కనబడుతదనమాట. అంత అద్భుతంగా ఉంటది. సో, ఎవ్రీబడీ విల్ బి లైక్ అలర్ట్. హ్మ్. అంత అలర్ట్‌గా ఆయన కూడా రావడమే వర్క్ మీద వెళ్తారు చక్కగా. అది ఆ కెమెరాస్ అవన్నీ ఉన్నాయా ఏంటి? నేనేం చేయాలని చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ అందరు ఆర్టిస్ట్‌లు కూడా గమనిస్తారాయన. అందరూ కరెక్ట్‌గా ఉన్నారా లేదా? లొకేషన్‌లో కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? ఎవ్రీథింగ్ గమనిస్తారండి. అది చూడడం ఆయన అంటే ఆయన చూసి తడబడిపోతాం కదా ముందు. హ్మ్. హ్మ్. బికాజ్ ఆయన ఎదురుగా ఉంటే మనకి నయనతో ఎందుకంటే పెద్ద ఫ్యాన్‌ను నేను కూడా వన్ ఆఫ్ అందరి ఫ్లోలో నేను ఉన్నాను ఆ హ్మ్. ఫ్యాన్‌లో. అది. సో, మామూలుగా అంటే ఆ మెగాస్టార్ అంటే అలా ఉన్నవారికి ఏం రాదు. ఇంకా అలా ఉంటాం. సో, ఆయన ఎదురుగా చూస్తే ఏమొస్తది నోట్లో అబ్బబ్బబ్బా అని అయిపోతాం. నేను ఆయన లక్నోలో ఫస్ట్ కలిసినప్పుడైతే నాకసలు ఏం రాలే. కింద కాళ్ళు చేతులు అలాగా ఉండిపోయాను అమ్మయిపోయి. ఈయననా నేను చూస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచే ఫ్యాన్ నేను. చాలా ఓకే. పిచ్చి. హ్మ్. చాలా అంటే చాలా పిచ్చి ఆయనంటే. అందరికీ నాకు కూడా. సో సో తెలిసిందా మీకు అంటే ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే 'ఇంద్రలో' ఆఫర్ వచ్చిందో ఆ! అంటే మీకు తెలుసు. తెలుసా? మరి మరి చిరంజీవి ఎలా గారు. ఫీల్ అయ్యారు? ఎవరికి చెప్పారు ఫస్ట్? అయ్యో! అసలు ఇంట్లో గోల. ఓకే. ఫస్ట్ థింగ్ అందరూ నేనైతే నాకొచ్చి అన్ని డాన్సులేసి పడేసా. ఫస్ట్ డాన్సులే డాన్సులు. ఆయన చూడడానికి ఛాన్స్ దొరుకుతుందని డైరెక్ట్ అని. ఓకే. క్లాసికల్ వదిలి పక్కన అన్ని గెంతులు గెంతా. అది. తీన్ మార్. ఇగ తీన్మార్ మరి ఫుల్లు. ఓకే. ఇంకా ఆ ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేదు. ఇంకా అదర్ లెవెల్‌లో ఉందన్నమాట. సో, ఇంకా అది ఎప్పుడెప్పుడు ఎళ్తానా లక్నోకి, ఎప్పుడెప్పుడు ఆయన చూస్తాను. అక్కడ ఆయన ఫస్ట్ సీన్ కదా! ఆయనతో నాకు అని ఆ టైంలోని ఎంత వెయిట్ చేశానంటే అది. ఆహా! అసల అది అంటే అన్నీ కడుపులో అన్నీ తిరుగుతా అంటారు చూడండి. అలాగా ఆ టైప్ బటర్‌ఫ్లైస్ మాట ఇంకా. హ్మ్. హ్మ్. న్యూస్ విన్నప్పటి నుంచి ఆయన్ని సెట్‌లో ప్రతిసారి చూసినప్పుడు అదే ఫీలింగ్. ఓకే. సో, సో బటర్‌ఫ్లై, హ్మ్. బటర్‌ఫ్లై. హి ఈస్ సచ్ ఏ ఓకే. అంత లెజెండ్ ఆయన. అట్లా ఆయన ప్రెజెన్స్ ఇట్‌సెల్ఫ్ ఇది చాలండి. ఒకలాంటి మనకి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుందది. మ్యామ్ అది. ప్రాపర్ ఇక్కడేనా మీరు? హైదరాబాదా? అహా! ప్రాపర్ మాది వైజాగ్. వైజాగ్. తర్వాత ఓకే. వచ్చాం ఇక్కడికి. ఓకే. మీరు మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఓకే. హ్మ్. ఫ్యామిలీలో ఎవరైనా మెగాస్టార్ గారి ఆ! ఫ్యానా? అందరూ శుభ్రంగా. ఓకే. శుభ్రంగా, బేషుగ్గా అందరూ. మెగాస్టార్ గారి ఫ్యాన్స్. ఓకే. మెగాస్టార్ గారేనా? లేకపోతే కుటుంబం మొత్తానికి ఫ్యాన్సా? 'రామ్ చరణ్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు నెక్స్ట్ వాళ్ళంతా. హ్మ్. హ్మ్. వాళ్ళంతా. హ్మ్. సో, మెగాస్టార్ గారి తర్వాత ప్లేస్ ఎవరికి? హ్మ్. ఉంటదండి. 'పవన్ కళ్యాణ్' గారికి ఎలాగా ఉంటది. ఖచ్చితంగా డౌట్ లేదు. తర్వాత మన 'రామ్ చరణ్' గారికి కూడా ఉంటది. డౌట్ లేదు. ఓకే. ఇంకా అలా కంటిన్యూ అయిపోయిందది. ఆళ్ళతో పాటు నాకు అతను కూడా చాలా ఇష్టం. నాగేంద్ర బాబు గారు అతని పేరేంటి? నాగబాబు గారు. నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. ఆ! వరుణ్ తేజ్ గారు. అసలు ఆయన కూడా నాకు చాలా నచ్చుతారాయన. సో, అమ్మ! అంటే ఆఫ్‌కోర్స్ చాలా పొడుగుంటారు గానీ కాదనట్లేదు. బట్ హ్యాండ్సమ్.